హాయ్ అండి, వెల్కమ్ టు మధుస్ క్రియేటివ్ థాట్స్. ఇప్పుడైతే ఒక చిన్ని మినీ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసామండి. ప్రజెంట్ మేమైతే కాస్త ఖాళీ టైం దొరికిందని చెప్పేసి పిస్తా హౌస్కి అయితే వెళ్తున్నామండి. ఇది ఎక్కడ అంటే ఉప్పల్ రింగ్ రోడ్ అండి, హబ్సిగూడకి వెళ్ళే రూట్లో ఉంటుంది. మా చిన్నబాబు వచ్చేసి 1 వీక్ నుంచి హలీం హలీం అని చెప్పేసి మమ్మల్ని చావు కొట్టేస్తున్నాడండి. సో అందుకని కాస్త ఖాళీ టైం దొరికిందని ఇక్కడికి వచ్చేసామండి. రంజాన్ మాసం వచ్చేసింది కదండి, ఎవరి నోట విన్నా కూడా హలీం హలీం అని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదే మాట వినబడుతూ ఉంటుంది. సో ఇది వచ్చేసి పిస్తా హౌస్ అండి. ఇక్కడికైతే మేము వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మనకి 2 కౌంటర్లు అయితే ఉన్నాయండి. ఒకటైతే మనీ పే చేసేసి కూపన్ తీసుకోవాల్సి ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి మనము పార్సిల్ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనకి తినడానికి కూడా సర్వీస్ అయితే అవైలబుల్గా ఉందండి. ఇక్కడ పిస్తా వచ్చేసి సింగిల్ వచ్చేసి 360 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. సో ఇక్కడ మా వారు మా బాబు ఇద్దరు కూడా వెయిటింగ్లో ఉన్నారండి, ఎప్పుడెప్పుడు వస్తుంది హలీం అని చెప్పేసి. నేను కూడా ఎప్పుడూ టేస్ట్ చేయలేదండి, ఫస్ట్ టైం టేస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. వీడికి ఇంకా ఈ హలీం సరిపోలేదని ఇంకా ఏదో కావాలని ఆరాటం. ఇక్కడ వచ్చి ఒక చిన్న స్టాల్ కూడా ఏర్పాటు చేశారండి. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. 30 రూపీస్ 40 రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయి. ఎగ్ పఫ్, కర్రీ పఫ్, చికెన్ పఫ్స్ అండ్ మోమోస్ లాంటివి కూడా, ఇక్కడ సమోసా లాంటివి కూడా పెట్టడం జరిగింది. సో అవి కూడా ఒకటైతే ఆర్డర్ చేసాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారైతే వెయిట్ చేస్తున్నారండి, ఎప్పుడు ఇస్తారు పార్సల్ అని చెప్పేసి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది అయితే ఉన్నారండి ఇక్కడ. సో చూడాలి టేస్ట్ ఎలా ఉంటుంది. 360 రూపీస్ అయితే మనకి సింగిల్ వస్తుందండి. సో మా హలీం అయితే ఇంకా ఎట్టకేలకి వచ్చేసింది. ఇంకా హలీంని చూస్తుంటేనైతే చాలా టెంప్టింగ్గా ఉందండి. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇంకా టేస్ట్ చేసి చూడాలి ఎలా ఉంది ఏంటి అన్న సంగతి. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుందండి. ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయడము. ఇంకా ఇక్కడైతే మా బాబు అయితే ఫస్ట్ టైం తను టేస్ట్ చేస్తున్నాడు. వాడికి ఏంటో కొంచెం కొత్తగా అనిపిస్తుంది, ఎలాగో ఉంది. బాగుండదేమో తినడేమో అనుకున్నాం, కానీ పర్లేదు బాగుంది. వాడు కూడా కాస్త తిన్నాడనమాట. చూసారు కదా, ఇక్కడ చికెన్ పఫ్ కూడా ఆర్డర్ చేసుకున్నాడు అనమాట. సో ఇంకా ఇది తిన్న తర్వాత మేము ఇక్కడ పిస్తా హౌస్లో ఉన్నటువంటి స్పెషల్ సాఫ్రాన్ టీ అయితే ఆర్డర్ చేసామండి. ఇది వచ్చేసి 50 రూపీస్. దాంతోపాటు మనకి 2 బిస్కెట్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఇంకా ఇలా మా ఈవినింగ్ టైం అయితే కాస్త ఇలా గడిచిపోయిందనమాట కొంచెం. ఇంకా తిరిగి మేమైతే ఇంటికి బయలుదేరుతున్నామండి. ఎవరైనా నియర్ బై ఇక్కడ ఉంటే హలీం తినాలనుకుంటే కంపల్సరీగా విజిట్ చేయండి, చాలా బాగుందండి టేస్ట్ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.